కాబట్టి ఎందరో మహానుభావులు స్వామిని సేవించి ఉన్నతోన్నతమైనటువంటి స్థితులలో ఉన్నారు. ఆయన శ్రీచరణ పరాగములన్నీ కూడా చక్కగా సేవించి అత్యున్నతమైనటువంటి స్థానములను అలంకరించి ఉన్నారు. ఈ వైభవాన్ని పురస్కరించుకుని నేడు ఈ కమనీయమైన రమణీయమైన స్తవనీయమైనటువంటి యొక్క ఈ అన్నమయ్య కళావేదికపై పచ్చతోరణాన్ని కట్టారు. ఇది ఒక్కరోజున కట్టిందా? నిత్య కళ్యాణము పచ్చతోరణంగా విలసిల్లే సభావేదిక ఇది. ఈ సభావేదిక అందరి హృదయాలను రంజింపజేయడానికి కారణభూతమైనటువంటి యొక్క వేదిక. అన్నమయ్య ఎలా అయితే స్వామిని రంజింపజేయడానికి పుట్టారో అలానే ఇక్కడ ఉండేటువంటి కళా హృదయులైనటువంటి వారు మనందరినీ కూడా రంజింపజేయటానికి స్వామి ఉద్భవింపజేసిన వారే. కారణజన్ములు మాత్రమే ఇలాంటి పని చేయగలరు.